ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 30వ అధ్యాయము 25వ వచనము. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ప్రియమైన వల్లరా, చీమల గురించి ఇక్కడ రాశారు. ప్రియమైన వల్లరా, చీమలు చాలా బలహీనమైన జీవులండి. కానీ అవి ఆహారము సంపాదించుకునే విషయంలో కావచ్చు, నడిచే నడత విషయంలో కావచ్చు, లేకపోతే తన తోటి చీమల విషయంలో కావచ్చు, ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది చెప్తూ ఉంటారు, చీమ లెక్క నడతలను బట్టి బుద్ధి తెచ్చుకునము అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నాడు. బలము లేని జీవులైనా అవి వేసవిలోనే తన ఆహారం అంతటిని కూడా సిద్ధపాటు చేసుకుంటాయంటండి. అంటే ఆహారము సిద్ధపరుచుకునే విషయంలో జ్ఞానము కలిగినవే, అలాగే తన తోటి చీమలతో ప్రియమైన వారా కలిసి జీవించుటలో కూడా జ్ఞానము కలిగినవి. అంతేకాకుండా నడిచే విషయంలో కూడా జ్ఞానం కలిగినవి. ఇంకో మాటలో చెప్పాలంటే చీమలు సోమరిపోతులైతే కాదండి, నిర్లక్ష్యముగా ఉండేవైతే కాదు. మరి వేసవిలోనే వర్షాకాలానికి సరిపడా ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయంటే ప్రియమైన వల్లరా, అవి చాలా చాలా సిద్ధపాటుతో ఉన్నాయి. అందుకని సోమరి గురించి పాఠం చెప్పేటప్పుడు సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బలము లేని జీవులైనా ఎంతో ఎంతో సిద్ధపాటుతో అవి ఉన్నాయి. కావున దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైన వల్లరా చక్కటి బలహీనమైన వారిమైనా కావచ్చేమో, బలపరిచే దేవుడు ఉన్నాడండి. అది జ్ఞాపకం చేసుకుని జ్ఞానయుక్తముగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో వాటిని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కావున ఈ దినమందు ఆలోచించండి. చాలా మంది అంటూ ఉంటారు, నేను బలహీనురాలని, నేను బలహీనుడుని అని. చీమలు కూడా బలము లేనివే, కానీ అవి క్రమంగా ఉన్నాయి, అవి సిద్ధపాటుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. నిర్లక్ష్యము లేని వ్యక్తిగా ఉన్నాయండి. అవి నిర్లక్ష్యము లేవు, సోమరులుగా లేవు ప్రియమైన వాళ్ళరా. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల ముందు చీమలను బట్టి నేర్చుకోవాల్సిన విషయం అదే. కాబట్టి అవి చక్కగా సిద్ధపాటుతో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడే వారిగానే ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.